హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు లాంగ్వేజ్లోని 10వ పాఠం గోలకొండ పట్టణము. గోలకొండ పట్టణము ఈ పాఠాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరించుకుందాం. దీని రచయిత వచ్చేసి ఆదిరాజు వీరభద్రరావు. ఆదిరాజు వీరభద్రరావు. అయితే ఈ పాఠం ఇక్కడ ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటో చూద్దాం. తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదవలేదు. వీటిలో గోలకొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం, నాటి కోటల నిర్మాణం, మంచినీటి వసతుల కల్పన, అద్భుత సాంకేతిక నిర్మాణాలు, పట్టణంలో జరిగిన ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు, ఆహారపు అలవాట్లు, కోటలో జరిగిన కార్యకలాపాలు, స్థాపించిన పరిశ్రమలు, గోలకొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు 1940ల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం ఏంటి? 1940ల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. దాంతోపాటుగా గోల్కొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది కదా, ఆ పట్టణం యొక్క ప్రాశస్త్యము, కోటల నిర్మాణం ఎలా ఉంది, మంచినీటి వసతుల కల్పన ఏ విధంగా ఉంది, ఇక్కడ నిర్మాణాలు ఏ విధంగా జరిగాయి, ఇవన్నీ కూడా మనకి ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చేసేసరికి ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది? వ్యాస ప్రక్రియకు చెందిన పాఠం. వ్యాసం అంటే వివరించి చెప్పడం అని అర్థం. వ్యాసం అంటే ఏంటి? వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలో ఉంది. ఈ వ్యాసం ఎందులోంచి తీసుకోబడింది? ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలో నుంచి మన ప్రస్తుత పాఠం గోలకొండ పట్టణం తీసుకోబడిందనమాట. అయితే మనం రచయిత పరిచయం చూద్దాం. రచయిత ఎవరు? ఆదిరాజు వీరభద్రరావు. చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. చాదర్ఘాట్ హై స్కూల్, హైదరాబాద్లో ప్రధాన తెలుగు పండితుడిగా కూడా పనిచేశాడు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. తన పాండిత్యం ఇంకా పరిశోధనలతో ఏమని పేరు తెచ్చుకున్నాడు? తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు అన్నమాట. అయితే మనం రచయిత పరిచయం ఏ విధంగా రాయాలంటే, ముందుగా మనం రచయిత పరిచయం అని హెడ్డింగ్ పెట్టుకుంటాం కదా. ముందుగా పాఠం పేరు, తర్వాత రచయిత పరిచయం అని పెట్టుకొని, పేరు ఆదిరాజు వీరభద్రరావు, అలాగే జన్మస్థలం ఖమ్మం జిల్లా మధిర తాలూకా అని చెప్పేసి రాయాలి. అలాగే రచనలు అనమాట. రచనలు ఏమున్నాయి? లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, ఇవన్నీ కూడా అన్నీ రాయాల్సిన అవసరం లేదు. 3 లేదా 4 రాసి మొదలైనవి అని పెట్టేయచ్చు. ఈయనకు ఒక బిరుదు వచ్చేసి తెలంగాణ భీష్ముడు. ఓకేనా? ఈ విధంగా రాస్తే మనకి సరిపోతుందన్నమాట. కాలం వచ్చేసి ఆధునికం. నెక్స్ట్ మనం ముందుగా ప్రవేశిక చూద్దాం. ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మరచిపోవడం అంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోలకొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. గోలకొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే గోలకొండ పట్టణ విశేషణాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి. అంటే ఆయన రాసిన ఈ పాఠం చదువుతుంటే మనకి ఏ విధంగా అనిపిస్తుందంట, నిజంగానే మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా అనిపిస్తుందో అటువంటి అనుభూతి అయితే కలుగుతుందంట. చూద్దామా ఏ విధంగా రాశారో.
పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణాపదమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా ఒక్క కోట గాదు, 3 కోటలు. ఈ 3 కోటలును ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడినది. మొదటి రెండవ కోటల ప్రాకారములో మధ్యముననే గోలకొండ పట్టణం ముఖ్య భాగము వెలసి ఉండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. ఇది అప్పటి కాలంలో అంటే 1940లో వాడిన వచన శైలి అనమాట. అందుకని మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. పట్టణం అంటే గోల్కొండ పట్టణమే దక్షిణ పదంలో అంటే మన దక్షిణ భారతదేశంలో పట్టణం అంటే ఏంటి? గోల్కొండ పట్టణమే అందరికీ తెలిసిన ప్రసిద్ధి చెందిన పట్టణం అనమాట. గోల్కొండ దుర్గం అనగా ఒక్క కోట కాదంట. గోల్కొండ దుర్గం అంటే ఒక కోట కాదు, 3 కోటలు. ఆ 3 కోటలు కూడా ఎట్లా ఉన్నాయంట? ఒకదానిని చుట్టుకొని మరొకటి కట్టబడి ఉన్నాయంట. మొదటి 2 కోటల ప్రాకారముల మధ్యలోనే గోలకొండ పట్టణం యొక్క ముఖ్య భాగం ఉంటుందంట. అలాగే ఈ దుర్గానికి సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 అంటే 87 బురుజులు ఉన్నాయంట. అలాగే 8 దర్వాజాలు కూడా ఉన్నాయంట. సుమారు ఎంత వైశాల్యం ఉందంట? 4 మైళ్ళ వైశాల్యంలో ఉందంట. గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజం ఖాన్ అను ఇంజనీరు అని తెలియచున్నది. దీని కట్టిన ఆనాటి ఇంజనీర్ ఎవరు? ఆజం ఖాన్ అనే ఇంజనీర్ అంట. అప్పట్లో ఈ గోలకొండ పట్టణ నిర్మాణానికి ప్లాన్ వేసింది. ఇతడే పట్టణము యొక్క రూపురేఖలను దిద్దినవాడు. ఈ పట్టణం యొక్క రూపురేఖలు దిద్దినవాడు ఎవరు? ఆజం ఖాన్. పట్టణమును పెక్కు భాగములుగా విభజించిరి. ఆ భాగములను మొహల్లాలు అనుచుండిరి. ఈ పట్టణాన్ని చాలా భాగాలుగా విభజించారంట. వాటిని ఏమని పిలుస్తున్నారంట? మొహల్లాలు అని పిలుస్తున్నారంట. ఈ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. అంటే ఆ మొహల్లాలకి ఏమేం పేర్లు పెట్టారు ఆ కాలంలో అనే చెప్పడానికి రికార్డులు అయితే ఇప్పటికీ లేవంట. వివరములు బాగుగా తెలియదు. అయినను హక్షీ కమాన్, దికాబాగ్, కటోరా హౌజు, మిరుజుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అను పేర్లు కొన్ని తెలియచున్నవి. అయితే మనం ఇక్కడ చాలా మొహల్లాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం, కానీ వాటి పేర్లు అయితే తెలియట్లేదు అని అనుకున్నాం. వాటిలో కొన్నిటి పేర్లు మాత్రం తెలుస్తున్నాయంట. అవే మీరు జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా, అట్లా కొన్ని పేర్లు అయితే తెలుస్తున్నాయంట. మీరు జుమ్లా, మాదన్న నివసించు మందిరాలుండుటచే ఆ ప్రాంతములకు వారి పేర్లే ఉంచబడినవి. ఆ పేర్లు ఎలా వచ్చాయి? అక్కడ వాళ్ళు నివసించడం వల్ల వాళ్ళ పేర్ల మీదగానే వాటిని మీరు జుమ్లా, మాదన్న మొహల్లాలు అని చెప్పేసి అంటున్నారంట. గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణంలో సందడిగా సంచరించుచుండెను. గోల్కొండ పట్టణంలో అంట ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి పట్టణం అంతా కూడా తిరుగుతూ ఎంతో సందడి చేస్తూ ఆ గోలకొండ పట్టణం అంతా తిరుగుతూ ఉండేవంట. కావున వీధులు విశాలములై ఉండునని మనము గ్రహించవలను. అంటే ఏంటి? ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తిరగాలంటే మనకు అక్కడ విశాలమైన రోడ్లు ఉంటేనే కదా అవి తిరగగలుగుతాయి. కాబట్టి అప్పట్లో అక్కడ ఉండే దారులు చాలా విశాలంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలి అని చెప్తున్నారనమాట. రాజభవనాలు పడమటి దిశ యందుండెను. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయము నివసించుచుండెను. ఉత్తర ప్రాంతము మాత్రము అధిక జనసమ్మర్దము కలిగి ఉండెను. రాజభవనాలు ఎక్కడున్నాయంట? రాజభవనాలన్నీ కూడా పడమటి దిశలో ఉన్నాయంట. పడమర దిశలో రాజభవనాలు ఉన్నాయంట. ఇంకా తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాలేమో ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళంట. అందుకన్నా ఎక్కువ జనసమ్మర్దం అంటే ఎక్కువ జనాభా ఏ దిక్కున ఉండేవాళ్ళంట? ఉత్తర ప్రాంతంలో అధిక జనాభా నివసించే వాళ్ళంట. అలాగే గోలకొండ పట్టణమునకు పెంపు సొంపులు కలిగించుటలో మొదటి వాడగు కులీ కుతుబ్ షా, 4వ వాడగు ఇబ్రహీం కుతుబ్ షా, 5వ వాడగు మహమ్మద్ కులీ కుతుబ్ షా, 7వ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించిరి. గోల్కొండ పట్టణానికి అంటే దాని పెంపు సొంపులు అంటే దాన్ని ఇంకా బాగు చేయటానికి, దాన్ని ఇంకా అందంగా తయారు చేయటంలో ఎవరెవరు భాగస్వామ్యం ఎక్కువగా ఉందంట? మొదటి కులీ కుతుబ్ షాది, అలాగే 4వ వాడైన ఇబ్రహీం కుతుబ్ షా, 5వ వాడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా, అలాగే 7వ వాడైన అబ్దుల్లా కుతుబ్ షాలు చాలా శ్రద్ధ వహించారంట. అట్లాగే ఇబ్రహీం కుతుబ్ షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞాపించెను. ఈ విధంగా పట్టణము అలంకార భూయిష్టముగా నుండుటకు అందరును ఉత్సాహంతో పాటుబడిరి.
కచేరీ భవనములు, ఉద్యోగస్తుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహములు, రమ్యోద్యానములు, పాఠశాలలు, స్నాన మందిరములు మున్నగునవి నిర్మితములయ్యెను. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహములు నిర్మించెను. ఈ 12 ఇమాములకు అంకితము చేయబడిను. అయితే ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేశాడు? సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపలే మేడలు కట్టవలసిందిగా ఆజ్ఞాపించాడంట. అట్లాగే ఈ విధంగా పట్టణము అలంకార భూయిష్టంగా ఉండటానికి అందరూ కూడా చాలా ఉత్సాహంతో పాటుపడి అక్కడైతే బిల్డింగ్స్ అనేది మేడలు అయితే కట్టారనమాట. కచేరీ భవనాలు, ఉద్యోగస్తుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహాలు, ఉద్యానవనాలు, పాఠశాలలు, అలాగే స్నాన మందిరాలు ఇలాంటివన్నీ కూడా లోపలే నిర్మితములు అయ్యాయంట. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహాలు నిర్మించాడంట. ఆ 12ని కూడా 12 మంది ఇమాములకు అంకితం చేశాడంట. నగీనాబాగ్ ఒక అందాల కుప్పయగు రమ్యోద్యానమని, షాహీ మహలులు అను రాజహర్మ్యములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణలు. ఆనాటి కాలంలో ఉన్న ఇంజనీర్ల ప్రతిభకు ఉదాహరణలుగా ఏం చెప్తున్నాడు? షాహీ మహల్ అనే హర్మ్యం అంటే భవనం అన్నమాట. ఓకేనా? షాహీ మహల్ అనే రాజభవనమే ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ఒక ఉదాహరణ అంట. దిల్కుషా భవనము మనోహరమైన రాజము. దిల్కుషా భవనము చాలా అందంగా ఉండే మందిరాలకే ఒక రాజు వంటిదంట అది. ఈ మందిరము నందే పారశీక దేశపు రాయబారికిని అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేయబడిను. ఆ మందిరంలోనే ఏం చేశారంట? పారశీక దేశపు రాయబారికి ఇంకా అతని అనుచరులకు బస ఏర్పాటు చేశారంట. యుద్ధ భటులకు ప్రత్యేకంగా 2 బరకాసులు ఉండెను. 2 ప్రాకారముల మధ్య ఒకటియు, పర్వత శిఖరమునందు మరొకటియు బరకాసులు ఉంచుచుండెను. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమై ఆకర్షణీయమైనటివి మిద్దెల మీద తోటలు, రూఫ్ గార్డెన్స్. భవనముల పైభాగమున ఎంతో నైపుణ్యంతో రూపురేఖలు దిద్ది సీర్చి రమ్యోద్యానములను మనోహరముగా నిర్మించినారు. ఇప్పట్లో అందరికీ కూడా రూఫ్ గార్డెన్స్ అంటే తెలుసు, కానీ అప్పట్లోనే కోట పైభాగంలో మిద్దెల మీద ఈ మిద్దె తోటలు అంటే రూఫ్ గార్డెన్స్ అనేవి అప్పట్లోనే నిర్మించారంట. ఎంతో అందంగా, ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్ది అక్కడ ఒక ఉద్యానవనాలను ఏర్పాటు చేశారంట. వాటి గురించే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ ఉద్యానవనమునకు నీటిని సప్లై చేయ విధానము, అందులో నీటి కాలువలు, జలాశయములు, కేలాకూలులు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను. కింద నుంచి నీళ్లు పైదాకా వెళ్ళాలి కదా మరి మిద్దె తోటలు అంటే, రూఫ్ గార్డెన్స్ అంటే, అవన్నీ కూడా ఎంతో ఆశ్చర్యం కల్పించే విధంగా ఉన్నాయంట. ఈ అంతరాల నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో నుండెను. భారత భూమిలో ఏకైక దృశ్యముగా గోలకొండ పట్టణములోనే ఉండెను. ఈ అంతరాల నందనవనం అంటే తోటలు అన్నమాట. ఇవి బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం అది ఏకైకంగా అంటే ఒకానొకటి ఈ గోల్కొండ పట్టణంలోనే ఉందంట. మజ్ను బురుజుకు వాయవ్య దిశయందు దొడ్డ బాల్బోవా వృక్షం ఒకటి ఉండెను. బాల్బోవా వృక్షము ఎక్కడుందంట? మజ్ను బురుజుకు వాయవ్య దిశలో ఉందంట. దీని స్కందపు కైవారం 80 అడుగులు ఉండెను. ఈ చెట్టు యొక్క పాదము నందలి త్వరలో ఒక గుండ్రని బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకొని నలుగురు కూర్చుండి ఉపాహారము పుచ్చుకొనుటకు వీలగునంత విశాల ప్రదేశం ఉండెను. ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందంట? 80 అడుగులు ఎత్తు ఉందంట. అయితే ఆ చెట్టు యొక్క పాదం నందలి త్వరలో ఒక గుండ్రని బల్ల వేసుకొని, అంటే ఒక టేబుల్ వేసుకొని దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకొని కూర్చొని ఒక నలుగురు కూర్చొని ఉపాహారం తీసుకోవటానికి వీలైనంత విశాల ప్రదేశం ఉండిందంట. ఆ తొర్ర గదిలోనికి గాలి, వెలుతురు కూడా చక్కగా ప్రసరించుచుండెను. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట. ఆ చెట్టుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంట? అబ్దుల్ కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించాడంట. కటోరా హజువు అనునది ఒక జలాశయము. కటోరా హజువు అనేది ఏంటి? ఒక జలాశయము. ఈ కటోరా హజువు ప్రాంతము వేసవి కాలంలో గొప్పవారికి విహార భూమిగా నుండెను. ఈ ప్రాంతం ఎప్పుడంట? వేసవి కాలంలో విహార భూమిగా ఉండిందంట.
హైదరాబాద్ నగరము నిర్మాణమై క్రమాభివృద్ధి చెందుచుండుడిచే గోల్కొండ ప్రాధాన్యము తగ్గుచుండెను. హైదరాబాద్ నగరం నిర్మాణం జరిగిన తర్వాత క్రమక్రమంగా హైదరాబాద్ నగరము అభివృద్ధి చెందుతుందంట. దానివల్ల ఏమైంది, గోల్కొండ యొక్క ప్రాధాన్యం అనేది తగ్గిపోతూ ఉండిందంట. అందుచే గోల్కొండలోని వర్తకులు, సర్దారులు, సామాన్య జనము గోల్కొండను వదిలి హైదరాబాదులో నివసింపసాగిరి. ముందుగా అందరు గోల్కొండలోనే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే గోల్కొండ కన్నా హైదరాబాదు అభివృద్ధి చెందుతూ ఉందో అప్పుడు అక్కడ ఉన్న వర్తకులు, సర్దారులు, సామాన్య ప్రజలు అందరూ కూడా గోల్కొండని వదిలిపెట్టి హైదరాబాద్లో నివసించడానికి వెళ్ళిపోయారంట. హైదరాబాదులో దొరికిన రికార్డును బట్టి ఒక చరిత్రకారుడు ఊహించి గోల్కొండ పట్టణములో రమారమి 40,000 ఇండ్లు ఉండేనని 2 లక్షల ప్రజలు నివసించుచుండి ఉందిరని లెక్క తేల్చినాడు. గోల్కొండ అంటే ఒక చరిత్రకారుడు అప్పట్లో గోల్కొండ పట్టణంలో ఎంతమంది ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒకటి చేశారనమాట. అప్పుడేంటి 40,000 ఇండ్లు ఉన్నాయంట. అప్పట్లో 40,000 ఇండ్లు అంటే 40,000 ఇండ్లు ఉండేయంట. 2 లక్షల మంది ప్రజలు గోల్కొండలో నివసిస్తూ ఉండేవాళ్ళని చెప్పేసి ఒక చరిత్రకారుడు కనుక్కున్నాడనమాట. ఈ ప్రజల సౌకర్యార్థము మహ్మద్ కులీ కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించినాడు. హోనులు అంటే అప్పట్లోని డబ్బులు అనమాట. పట్టణములోని జనమునకు పానీయ జలము లభించుటకు మంచి ఏర్పాటు చేయబడెను. దుర్గమున కొంత దూరములో ఎత్తు ప్రదేశమున దుర్గ తటాకము నిర్మింపబడెను. దుర్గమున కొంత దూరంలో ఒక ఎత్తు ప్రదేశంలో ఒక తటాకం అంటే ఒక చెరువు నిర్మించారంట. ఆ దుర్గ తటాకము నుండి భూమి లోపల నుండి మట్టి గొట్టముల ద్వారా నీటిని ప్రవహింపజేసి కటోరా హజువును నింపుచుండిరి. ఆ దుర్గ తటాకం అంటే ఆ చెరువు నుండి భూమి లోపల నుంచే మట్టి గొట్టాలు అంటే మట్టి పైపులు వేసి దాని నుంచి నీటిని కటోరా హజువుకు నింపేవాళ్ళంట. కటోరా హజువు నుండి నీరు మట్టి గొట్టముల ద్వారా పట్టణములోని పలు ప్రాంతాలకు సప్లై అగుచుండెను. అప్పట్లోనే ఎంత బాగా ఉందో గమనించారా? ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే వాటర్ సప్లై ఉందో అప్పట్లో కూడా అదే విధంగా ఉండిందనమాట. ఫస్ట్ ముందు చెరువు నుంచి ఒక కటోరా హజువుకి, అక్కడి నుంచి మళ్ళీ పట్టణంలోని ప్రాంతాలకు కూడా నీరు అనేది సప్లై అవుతూ ఉండేదంట. నీటిని నిలువ చేయుటకు పెక్కు హజువులు నిర్మితములయ్యను. కొన్ని హజువులు జనాన వారికి నియమితములుగా ఉండును. నీటిని నిల్వ చేయడానికి చాలా హజువులు అనేవి హౌజులు అంటే హౌజులు అన్నమాట. హౌజులు నిర్మితములయ్యానంట. చాలా హౌజులు కట్టారంట. అవన్నీ కూడా నీటిని నిల్వ చేయడానికి. రాజుగారి హర్మ్యమును చేరవలనంటే 12 ద్వారములు దాటవలసి ఉండెను. రాజుగారి భవనాన్ని చేరాలంటే 12 ద్వారాలు అంటే 12 డోర్లు దాటి వెళ్లాల్సి ఉండేదంట. ఉమ్రావుల యొక్కయు పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నీ చాలా వరకు లోపలి కోటలో నుండుచుండెను. ఉమ్రావుల ఇంకా పెద్ద పెద్ద అధికారుల యొక్క మందిరాలన్నీ కూడా కోట లోపలే ఉన్నాయంట. గొప్పవారికి గోలకొండ యందును భాగానగరమునందును మందిరములు ఉండుచుండెను. పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. గోలకొండ పట్టణములో వణిక్పుంగవులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరసముల నిండిరి. అప్పుడు ఈ పట్టణములో దొరకని వస్తువులే లేకుండెను. అంటే ఏంటి, అన్నీ కూడా అప్పట్లో మనకి గోల్కొండ పట్టణంలో దొరికేవంట. చిల్లర వస్తువులు, తినుబండారాలు, విలాస వస్తువులు, నగలు, నాణాలు ఇవన్నీ కూడా విరివిగా అమ్ముతూ ఉండేవాళ్ళంట పట్టణంలోనే బజార్లలో. అట్లాగే విదేశీయులతో వర్తకం కూడా చేస్తూ ఉండేవాళ్ళంట. అప్పుడు ఈ పట్టణంలో దొరకని వస్తువే లేకుండా ఉండేదంట. అంటే అన్ని వస్తువులు కూడా మనకి గోల్కొండ పట్టణంలో దొరికేవంట. వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా, వజ్రాలకు గోల్కొండ పట్టణం అనేది పుట్టినిల్లే కదా అని అంటున్నాడు. భారత భూమి నలుమూలల నుండి వర్తకము సాగుచుండెను. విదేశముల నుండి వచ్చే సరుకులు మచిలీపట్టణం నుండి అంటే బందర్ నుండి నేరుగా గోలకొండకు వచ్చుచుండెను. విదేశ వ్యాపారము చేయువారిలో డచ్చివారు ప్రధానులుగా నుండిరి. విదేశ వ్యాపారం ఏదైతే విదేశీయులతో వర్తకం చేస్తారని అనుకున్నాం కదా, వాళ్ళలో డచ్చివారు ప్రధానంగా ఉండేవాళ్ళంట. అట్లాగే ఈ వర్తకమునకు గోలకొండ పట్టణం కేంద్రంగా ఉండి తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. గోల్కొండ పట్టణం అనేది కేంద్రంగా ఉండిందంట ఈ వర్తకానికి. వర్తకం అంటే బిజినెస్ అన్నమాట, వ్యాపారం. ఈ వ్యాపారానికి గోల్కొండ పట్టణం కేంద్రంగా ఉండేది. అక్కడి నుంచి కూడా తెలంగాణ అంతా కూడా వెళ్తూ ఉండేది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడిగా నుండెను.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణ ఎట్లా ఉండిందంట? ఈజిప్ట్ లాగా ప్రపంచానికే ఒక అంగడిలాగా ఉండిందంట. తుర్కిస్తాన్, అరేబియా, పారశీకం మొదలగు దేశాల నుండి వర్తకులు వచ్చుచుండిరి. కౌశల్యము గల శిల్పులు, చిత్రకారులు ఉండిరి. ఆ కాలంలో అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణ ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడిగా ఉండిందంట. తుర్కిస్తాన్ నుంచి, అరేబియా, పారశీకం మొదలైన దేశాల నుండి వర్తకులు అనేవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళంట. పట్టణములోనికి నరుకంతయు పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండెను. పట్టణంలోనికి సరుకులన్నీ ఏ ద్వారా అంటే ఏ వైపు నుంచి వచ్చాయంట? బంజారా దర్వాజా ద్వారానే వస్తూ ఉండేవంట. బంజారాలనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుటచే ప్రవేశ ద్వారమునకు బంజారా దర్వాజా అని పేరు వచ్చింది. ఆ దర్వాజాకి బంజారా దర్వాజా అనే పేరు ఎందుకు వచ్చిందంట? లంబాడీలను బంజారాలు అంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ధాన్యము, ఉప్పు మొదలైనవి ఆ ప్రవేశ ద్వారం వద్దనే అంటే ఆ ప్రవేశ ద్వారం నుండే తీసుకొని వస్తూ ఉండేవాళ్ళంట. అందుకని వాళ్ళ పేరు మీదుగానే ఆ దర్వాజాకు బంజారా దర్వాజా అనే పేరు అనేది వచ్చిందంట. అలాగే బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనా పట్టుగుడ్డలు, కర్పూరము, గాజు సామాన్లు, సువాసన ద్రవ్యములు మొదలగునవి దిగుమతి అగుచుండెను. అప్పట్లో ఏవేం దిగుమతి చేసుకునే వాళ్ళంట? బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనా పట్టుగుడ్డలు, కర్పూరము, గాజు సామాన్లు, సువాసన ద్రవ్యములు దిగుమతి అగుచుండేయంట. కొన్ని వస్తువుల ధరలు వివరించుకొనుచున్నాను. అంటే అప్పట్లో కొన్ని వస్తువుల ధరలు ఏ విధంగా ఉండేవి అనేది కూడా మనకి ఈ పాఠంలో చెప్తున్నారు. గోధుమలు పుట్టి ఒకటికి 4 హోనులంట. అట్లాగే బియ్యానికి 1.5 హోనులు, మిరియాలకి 25 హోనులు, అట్లా అన్నిటికీ కూడా ఎంత అవుతాయి అనేది మనకి ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చారనమాట. ఈ విధంగా 300 సంవత్సరముల కిందట ధరలు ఉండేవి. ఆ విధంగా ధరలు ఎప్పుడు ఉండేవంట? 300 సంవత్సరాల కిందట ఉండేవంట. హోను అనున్నది ఒక బంగారు నాణెము. హోను అంటే ఏంటప్పట్లో? ఒక బంగారు నాణెము. దీనిని పెగోడా అని కూడా అంటారు. ఒక్కొక్క హోను 4 రూపాయల విలువను కలిగి ఉండెను. ఒక్కొక్క హోను ఎన్ని రూపాయల విలువను కలిగి ఉంటుందంట? 4 రూపాయల విలువను కలిగి ఉండెను. పనము అనున్నది హోనులో 16వ భాగము. పనము అనేది ఒక హోనులో 16వ భాగం అనమాట. పెగోడాలలో అర్ధ, పావు పెగోడాలు కూడా ఉండెను. ఇవి గాక పైసలు, గవ్వలు క్రయ విక్రయాల యందు ప్రచారములో నుండెను. ఇవి గాక పైసలు, గవ్వలు కూడా అంటే అమ్మకము, కొనుగోలులో ప్రచారంలో ఉండేవంట. పైటన్ వస్త్రాలు, బందరు కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడుబోవుచుండెను. ఎక్కువగా అమ్ముడుపోతూ ఉండేవంట? పైటన్ వస్త్రాలు, ఇంకా బందరు కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడుపోతూ ఉండేవంట. రంగుల కర్మాగారము డచ్చివారు నడుపుచుండిరి. రంగుల కర్మాగారం ఎవరు నడుపుతూ ఉండేవారంట? కర్మాగారం అంటే ఫ్యాక్టరీ అన్నమాట. దాన్ని డచ్చివారు నడుపుతుండేవాళ్ళంట. ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ సాగుచుండెను. ఈ ఇనుము కర్మాగారమునందే ఆయుధములు, ఫిరంగులు నిర్మించుచుండిరి. ఉన్ని పరిశ్రమ ఇంకా ఇనుము పరిశ్రమ సాగుచుండేదంట. ఈ ఇనుము కరాగారం నందే ఏం తయారయ్యాయి? ఆయుధాలు, ఫిరంగులు నిర్మించుచుండిరి. కూరగాయలు, మాంసము అమ్ము దుకాణాలు కూడా అప్పట్లో ఉండేవంట. కానీ అవి అంత పెద్దవి కాదు. కోట వెలుపల పెద్ద మార్కెట్లు ఉండెను. పెద్ద మార్కెట్లు ఎక్కడుండే అంట? కోట వెలుపల అంటే కోట బయట పెద్ద పెద్ద మార్కెట్లు అయితే ఉండేవంట. గోలకొండ పట్టణంలోనికి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త వహించుచుండిరి. కొత్తవాడు వచ్చినచో వానికి ప్రవేశము చాలా దుర్లభము. వానికి దారోగా యొద్ది నుండి అనుమతి పత్రమైనా ఉండవలెను, లేదా రాజ్యోద్యోగులలో ఎవని పరిచయమైనా ఉండవలెను. గోల్కొండ పట్టణంలోకి లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా సరే రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త తీసుకునే వాళ్ళంట. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళు లోపలికి వెళ్ళనియ్యారనమాట. వాళ్ళకి లోపలికి రావడం కోసం అనుమతి పత్రమైనా ఉండాలంట, లేదంటే ఆ రాజ్యంలో పనిచేసే ఉద్యోగులతో ఎవరిదైనా పరిచయం ఉంటే వాళ్ళని లోపలికి పంపించే వాళ్ళనమాట. లేకపోతే వాళ్ళకి అనుమతి అనేది ఇవ్వరు. కొత్తవాడు రాగానే వాని వద్ద ఉప్పు కానీ పొగాకు కానీ ఉన్నదేమోనని వాళ్ళు బట్టలు బాగా తడివి చూచెదరు.
ఇప్పట్లో మనకి చెకింగ్ ఏ విధంగా చేశారో అప్పట్లో కూడా వాళ్ళు చెకింగ్ అట్లా చేసేవాళ్ళంట. ఈ 2 వస్తువుల వల్ల రాజుగారికి ఎక్కువగా రెవెన్యూ వసూలగుచుండెను. వానికి ఒక్కొక్కసారి 2, 3 రోజుల వరకు ప్రవేశము లభింపకపోవచ్చును. అనుమతినిచ్చు దారోగా అనుమతినిచ్చు దారోగా లేడనియో మరేవేవో సాకులు కల్పించి ద్వార రక్షకులు వాని నుండి లాభం పొందుటకు ప్రయత్నించుచుందురు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే లంచం గురించి మాట్లాడుకుంటామో ఇక్కడ అదే విషయం గురించి చెప్తున్నారనమాట. ఏదో ఒకటి అని చెప్పేసి అక్కడ ద్వారం దగ్గర ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు ఆపేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి రాబట్టుకొని ఆ తర్వాత 2, 3 రోజులు వాళ్ళని ఆపేసి తర్వాత పంపించేవాళ్ళంట. గోలకొండ పట్టణంలో గొప్ప అధికారులు కూడా వర్తకము చేయుచుండిరి. గొప్ప గొప్ప అధికారులు కూడా అప్పట్లో వర్తకం అంటే వ్యాపారం అనేది చేసేవాళ్ళంట. మీరు జుమ్లా అను మంత్రి కొన్ని వజ్రపు గనులకు సొంతదారుడై వజ్రాల వ్యాపారమున మిగులు ధనము గడించుచుండెను. అతని వద్ద 20 మనుగుల తూకములు గల వజ్రాలుండెను. అక్కన్న సేనాని కొన్ని ఓడలకు సొంతదారుడై ఓడల వ్యాపారం చేయుచుండెను. గోల్కొండ పట్టణంలో గొప్ప గొప్ప అధికారులు కూడా ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళలో మీరు జుమ్లా అనే ఆయనకేమో కొన్ని వజ్రాల గనులుండి వజ్రాల గనులకు సొంతదారుడంట. అట్లా ఆయన వజ్రాల వ్యాపారం చేసి చాలా ధనాన్ని సంపాదించాడంట. అట్లాగే అతని వద్ద ఎంత ఉండే అంట 20 మనుగుల తూకములు గల వజ్రాలు ఉండేవంట. అక్కన్న సేనానేమో కొన్ని ఓడలకు సొంతదారుడే ఓడల వ్యాపారం చేస్తూ ఉండేవాడంట. గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు పండితులు హిందువులలో మహమ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. పాదుషా వారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రహీం కుతుబ్ షా చాలా కాలము విజయనగరమునందు రాజాదరణమున పెరిగిన వాడగుటచే ఆంధ్ర భాష మాధుర్యమును గ్రోలినవాడు. ఆంధ్ర భాష యందు అభిమానము కలిగి ఆంధ్ర కవులను సత్కరించుచుండెను. గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా ఆయన విద్యాప్రియుడు అనమాట. అతని ఆస్థానంలో కవులు పండితులు హిందువుల్లో మస్మదీయుల్లో కూడా ఉండేవాళ్ళంట. విద్యాగోష్ఠి ప్రతిరోజు సాగుతూ ఉండేదంట. అంటే ఎప్పుడు కూడా విద్యాగోష్ఠి అనేది నడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. పాదుషా వారు పండితులను కూడా బాగా సన్మానించే వాళ్ళంట. ఇబ్రహీం కుతుబ్ షా చాలా కాలం విజయనగరం నందు రాజాదరణ పెరిగిన వాడి గురించే ఆంధ్ర భాష మాధుర్యము గ్రోలినవాడు. అంటే ఆంధ్ర భాష గురించి ఆయనకి బాగా తెలుసు అనమాట. దాంట్లో ఉండే మాధుర్యం గురించి ఆయనకు తెలుసు. కాబట్టి ఆంధ్ర భాష యందు అభిమానం కలిగి ఆంధ్ర కవులను కూడా సత్కరించేవాడంట. అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యాన కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకితం ఇచ్చి ఉన్నాడు. అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యాన కావ్యాన్ని రచించి ఈ పాదుషాకి అంకితం ఇచ్చాడంట. ఇబ్రహీం పాదుషా మహబూబ్ నగర్ జిల్లాలో నివసించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి మత్త గంధేవ సింతచత్ర మత్తమాశ్వ హాటకాంబర చతురం తయాన యగ్రహారములను ఇచ్చి సత్కరించినాడు. సుల్తాన్ ఇబ్రహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు యయాతి చరిత్రకు కృతిభర్తయే ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించినాడు. 7వ పాదుషాయగు అబ్దుల్లా పాదుషా బ్రాహ్మణ భక్తి కలవాడు. ఇతని చుట్టూను ఎల్లప్పుడూ బ్రాహ్మణులు పరివేష్టించి ఉండేవారు. 7వ పాదుషాకేమో బ్రాహ్మణ భక్తి ఎక్కువగా ఉండేదంట. ఈ బ్రాహ్మణుల సలహా ప్రకారము రాజుగారు నడుచుకొని చుండేవారు. ఇతడు విజ్ఞాన శాస్త్రములు లలిత కళలు వాంగ్మయము వృద్ధి చేయుటకు ప్రయత్నించెను. అందుచే దేశాల్లోని విద్వాంసులు ఈతని ఆస్థానమునకు వచ్చుచుండిరి. ఈయన విజ్ఞాన శాస్త్రాలని లలిత కళల్ని వాగ్మయాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దేశాల్లోని విద్వాంసులంతా కూడా ఇతని ఆస్థానానికి వస్తూ ఉండేవాళ్ళంట. లోపలి కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి ఉండేది. ఈ జింకల గుంపును ఎవరునూ కొట్టకూడదు బాధింపకూడదని రాజాజ్ఞ ఉండెను. లోపలి కోటలో ఉత్తర భాగంలో ఒక జింకలు ఉండే వనం ఒకటి అంటే ఉండేదంట. ఆ జింకలను ఎవరు కొట్టకూడదు వాటిని బాధించకూడదని రాజు యొక్క ఆజ్ఞ అన్నమాట. పట్టణములో ద్రాక్ష తోటలు పెక్కు ఉండెను. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో పక్వమునకు వచ్చును. ద్రాక్షలకు మంచిగా దోహదము చేయుదురు. ఈ ద్రాక్ష పండ్ల నుండి ద్రాక్షాసవము తయారు చేసి త్రాగుచుండిరి. అశేష జనములకు తాటికల్లు ప్రీతికరమైన పానీయముగా నుండెను. అప్పట్లో ద్రాక్ష పండ్ల నుండి ద్రాక్షసవం తయారు చేసి తాగేవాళ్ళంట. అట్లాగే చాలామందికి తాటికల్లు అనేది ప్రీతికరంగా ఉండేదంట.
గోల్కొండ పట్టణంలో 1589 ప్రాంతంలో మహమ్మారి పీడ సంభవించెను. లెక్కలేనంత మంది మరణించిరి. చివరకు కొందరు సాధువులు పీర్ల పంజాలు తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగారు. తత్ఫలితంగా ఆ మహమ్మారి పీడ వదిలెను. తద్జ్ఞాపక చిహ్నముగా కృతజ్ఞతా సూచకముగా మహ్మద్ కులీ కుతుబ్ షా పాదుషా వారు 1591 సంవత్సరమున హైదరాబాద్లో తాబూత్ ఆకారమున చార్మినార్ నిర్మాణము గావించారు. కులీ కుతుబ్ షా వాళ్ళు 1591 సంవత్సరంలో హైదరాబాద్లో ఆ తాబూత్ ఆకారంలో చార్మినార్ని నిర్మించారంట. ఉమ్రావులు బజారులందు బోడ చాలా పటాటోపముగా నుండిచుండెను. ఒక ఉమ్రావు బయలుదేరితే ముందు ఒకటో రెండో ఏనుగులు పోవును. వీటి మీద ధ్వజములు పట్టుకొని 3 భటులు కూర్చుంటారు. ఆ తరువాత అస్త్రశస్త్రాదులు ధరించిన 50-60 మంది భటులు అశ్వారూఢులై పోవుదురు. వీరి వెనుక గుర్రాల మీద కూర్చుండి బాకాలూదుచు సన్నాయిలు బాడుచు కొందరు బయలుదేరుదురు. వీరి వెనుక ఉమ్రావు అశ్వారూఢుడై వచ్చును. ఇతని కంగరక్షకులుగా 30-40 మంది పదాతి వర్గం ఉండును. కొందరు ఉమ్రావులకు సురటీలు విసురుచుండురు. ఒకడు గొడుగు పట్టును, ఇంకొకడు హుక్కా పట్టుకొని వచ్చుచుండెను. ఒకడు కావడిలో జలపూర్ణ కుంభములను పట్టుకొని వచ్చును. తరువాత ఒక పల్లకిని 4 మోసుకొని వచ్చుచుందెరు. భుజాలు మార్చుకొనడానికి 2 బోయిలు విడిగానుందురు. వీరందరి చివర ఒకటో రెండో ఒంటెలు బయలుదేరెను. ఒంటెల మీద కూర్చుండి భటులు తప్పెటలు వాయించుచుందెరు. నవాబు గారికి ఇష్టమైనప్పుడు గుర్రము దిగి పల్లకిలో పరుండెదరు. పల్లకీకి వెండిపూత పూయబడి ఉండెను. పల్లకీకి వెండిపూత అనేది పూయబడి ఉండేదంట. పల్లకి దండలకు వెండి పొన్నులుండెను. పల్లకిలో పరుండినప్పుడు ఉమ్రావు చేతిలో పుష్పగుచ్చమును పట్టుకొని ఉండును. తాంబూల చర్వణము చేయుచునో హుక్కా పీల్చుచునో కనుపట్టుచుండెను. గోలకొండ పట్టణంలో నేరస్తులను శిక్షించు విధానము మిగులు కఠినముగా నుండెను. గోల్కొండ పట్టణంలో నేరస్తులను శిక్షించే విధానం చాలా కఠినంగా ఉండేదంట. వారిని జైల్లో పెట్టే పద్ధతియే లేకుండేదంట. అంటే వాళ్ళని జైల్లో పెట్టే పద్ధతే లేదంట. వెంటనే విచారణ చేయుటయు, దోషి అయినచో శిక్షించుటయు, నిర్దోషి అయినచో విడిచిపెట్టుటయు జరుగుచుండెను. వెంటనే విచారణ చేసేసి దోషి అయితే శిక్షించడం, నిర్దోషి అయితే వదిలిపెట్టడం అనేది జరిగేదంట. గోల్కొండ పట్టణములో జనాభా ఒత్తిడి అధికమయ్యను. నీటి వసతి కూడా చాలదయ్యను. అందుచే పాదుషాలు గొప్పవారు కొందరు వర్తకులు హైదరాబాద్లో నివసింపసాగిరి. గోల్కొండ పట్టణంలో జనాభా ఎక్కువయ్యి నీటి వసతి కూడా సరిపోలేదంట. అందుకే ఏమైంది, పాదుషాలు గొప్పవారు కొందరు వర్తకులు హైదరాబాద్లో నివసించడానికి వెళ్ళారంట. అయినను ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయములు, ధనాగారము, సేనా సిబ్బంది గోలకొండ పట్టణములోనే ఉండుచుండెను. అయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయము, ధనాగారం, సేవా సిబ్బంది అంతా కూడా గోల్కొండ పట్టణంలోనే ఉండేవారంట. యుద్ధభీతి కలిగినప్పుడు రాజులు, రాణులు మొదలగు వారు గోలకొండ దుర్గములో తలదాచుకొనుచుండిరి. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందని భయపడతారో అప్పుడు రాజులు, రాణులు వాళ్ళందరూ కూడా గోలకొండ కోటకే వచ్చేసేవాళ్ళంట దాక్కోడానికి. గోలకొండ నుండి హైదరాబాద్ రాజధానిగా ఎప్పుడు మార్చబడిందో సరిగా తెలియదు. కానీ 16వ శతాబ్దం చివరినిది జరిగి ఉండవచ్చునని చరిత్రకారులు ఊహించుచున్నారు. గోలకొండ నుండి హైదరాబాద్ రాజధానికి ఎప్పుడు మారిందో ఎవరికి తెలియదంట. కానీ 16వ శతాబ్దం చివరిలో జరిగి ఉండొచ్చని చరిత్రకారులు ఊహిస్తున్నారన్నమాట. గోల్కొండ పట్టణంలోని పురుషులు, స్త్రీలు సరిసమానమైన అవయవ స్ఫూర్తి కలిగి ఉండిరి. మనోజ్ఞమైన ముఖవిలాసముతో ఒప్పుచుండిరి. ఉమ్రావులు, సేనానులు గంభీర సుందరాకారము కలిగి ఉండి ఆకర్షణీయముగా నుండిరి. ఉమ్రావులు మితిలేని భాగ్యవంతులు. రాజు మొదలుకొని బీద వరకు ఆటపాటలతో వినోదించుచు భోగలాలసులై ఉండిరి. వాళ్ళందరూ కూడా రాజు మొదలుకొని బీద వాళ్ళ వరకు కూడా ఎట్లుండే వాళ్ళంట, ఆటపాటలతో వినోదం చెందుకుంటూ భోగలాలసులై ఉండేవాళ్ళంట. 250 సంవత్సరములు సకల సంపద వైభవములతో విరాజిల్లి ప్రపంచమును మిరుమిట్లు గొలిపిన గోలకొండ పట్టణమును 1687వ సంవత్సరమున ఔరంగజేబు చక్రవర్తి మోసముగా జయించి సర్వనాశనం గావించెను. 250 సంవత్సరాలు కూడా సకల సంపదలతో వైభవాలతో విరాజిల్లిందంట గోల్కొండ పట్టణం. ప్రపంచాన్నే మిరుమిట్లు గొలిపిన గోల్కొండ పట్టణం 1687వ సంవత్సరంలో ఔరంగజేబు చక్రవర్తి మోసపూరితంగా జయించి ఆ తర్వాత
గోల్కొండ పట్టణాన్ని సర్వనాశనం చేశాడంట. అంతటితో గోల్కొండ పట్టణపు అందచందములు వైభవములు టీవీ పరిసమాప్తి చెందెను. 1687 సంవత్సరంలో ఇంకా ఔరంగజేబు చక్రవర్తి మోసంతో గోల్కొండను జయించిన తర్వాత గోల్కొండ పట్టణం యొక్క అందచందాలు వైభవం ఆ, ఇవన్నీ కూడా పోయాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇది గోల్కొండ పట్టణం పాఠం. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.